ఒకటే రెండు సరి ధనవంతులారా ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటి కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరము తినివేయును అంచెదినములందు ధనము కూర్చుకుంటుంది చాలు చెప్తాను అందనాన్ని స్వీకరిస్తున్నా ఈ లేఖన భాగాలు ఇప్పుడు కాలం గురించి కొంచెం లేదు అయినా మీ ప్రేమ బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మీరు ప్రేమించి నడిపిన ప్రేమ బట్టి ఆలోచించారు కొద్ది నిమిషాలు మాట్లాడుచుండగా నాకు మాకు అర్థమయ్యేటట్టుగా సహాయం చేయించింది వినగలిగే గ్రహించి మాకు అందరికీ అనుగ్రహింపచేసి మా అందరితో మీరు మాట్లాడి మహిమపరుచుకుంటారని చేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. చూసారా అక్కనే చదవండి, మరలా చదవండి. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చెమ్మటి కొట్టిన వాయను మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే తినివేయును అంచెదినములందు చాలు. ఇక్కడ యాకోబు గారు చక్కని సందేశం మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏమిటంటే, ధనవంతులారా మీ మీద రాబోతున్న ఉగ్రతను గూర్చి ప్రలాపించండి, ఏడవండి. అవసరమైతే మీరు ఫస్ట్ వస్త్రాలు కట్టుకున్నారు గనక వాటి తీసి పారవేసి గోని పట్ట ధరించి ప్రలాపించండి, ఏడవండి, కన్నీరు కార్చండి అని బైబిల్ సెలవిస్తుంటే ఈనాటి కాళ్ళు ధనకులకి ఎవరికి అర్థమవుతుంది ఈ మాటలు? ధనవంతులకి ఎవరికి అర్థమవుతుంది ఈ బోధలు? ఎవరు వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు? ఎవరు వాక్యాన్ని ఆ ప్రకారం నడవాలనుకుంటున్నారు? వారికి ధనమే దైవము. వారికి ఏంటి? వారి డబ్బే వారికి దేవుడు. చాలా మంది హైందూ సహోదరులు బీరు వాళ్ళకి ఏం బొమ్మలు పెడతారో చెప్పమంటారా? ఏం బొమ్మలు పెడతారు? ఎందుకు మీకెడ తెలిసిన నాన్నగారు అని అడుగుతారా? ఇది డౌట్. నేను వీరువా షాప్కి వెళ్తా ఉండేటప్పుడు మన సంఘస్థులు కొనిపెట్టిన నేను కొనుక్కొని అక్కడ వెళ్తే డోర్ దిగా కాపాడేది ఏంటి? ఏం బొమ్మ కనపడద్ది? వాళ్ళు నన్ను చూసేసి ఫాస్ట్ గారు మరి యేసుప్రభు గారు బొమ్మ పెట్టమంటారా, దీన్ని తీసేసి అంటారు. ఏమంటారు? నాకు ఏ బొమ్మ వద్దండి, నాకు ప్లేన్గా ఉండా బీరువా ఇవ్వండి అంటారు. ఈ రోజున బీరువాలు కూడా అమ్ముకుని వారు ఏం పెడతారంటే లక్ష్మీ బొమ్మ పెడతారు. ఎందుకంటే లక్ష్మీ దేవత ఆ ఇంటిలోనికి వస్తుంది. మంచిదే, వాళ్ళ విశ్వాసం, నేను కాదంటాను. కానీ బైబిల్ ఏముంటుందంటే, ధనవంతులైన వారి మీద దేవుని ఉగ్రత రాబోతున్నది. ధనము సంపాదించే వారి మీద దేవుని ఉగ్రత రాబోతున్నది. వాళ్ళు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రలాపించాలి, ప్రార్థన చేయాలి. అంటే ఆ ధనవంతులైన వారికి ఎంత అవసరం ఏంటంటే, మన ఊళ్ళో ఒక రెడ్డి గారింటికి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ ఆవిడ గారికి బాగోదు. తీసుకెళ్తే ప్రార్థన చేసిన తర్వాత వస్తూ ఉండగా ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మరి మేము రెడ్లు కదా, చర్చికి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది,
వారానికి 2 సార్లు వచ్చి మీరు ప్రార్థన చేసేయాలండి అన్నాడు. ఏంటది? వారానికి వచ్చి 2 సార్లు ప్రార్థన చేసేయాలండి అని అడిగాను. నేను అన్నాను, ఒకరు మీకు కులం అడ్డం వస్తే ఎక్కడ రావటానికి? చర్చి రావటానికి. ఈ ఊర్లో అందరూ తెలిసి ఉండాలనుకుంటే ఈ ఊరు మానేయండి. ఈ ఊర్లో రావటం ఇంకొక ఊరు వెళ్ళండి, కొత్త ఊరు వెళ్ళండి. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరో మీకు తెలియదు కదా. నేను మట్టికి వారం మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం అన్నది జరగని పని. ఇప్పుడు వాళ్ళకి ఏమట్టం వచ్చింది? భార్య చూస్తే బలహీనంగా ఉంది, భార్య చూస్తే బ్రతికే పరిస్థితుల్లో లేదు. అయినాను వారికి ఏమడ్డం వచ్చింది? కులం ఒకటి అడ్డం వచ్చింది. అయితే నేను రియల్గా చూసిన సంఘటన కాదు, కానీ ఒక దైవజనులు చెప్పిన సంఘటన ఈ మధ్యాహ్న సమయంలో మీకు గుర్తు చేస్తాను, వినండి. బక్సింగ్ గారి దగ్గరికి ఒక కలెక్టర్ గారు వచ్చారంట. ఆ కలెక్టర్ గారి భార్యకి ఏంటంటే క్యాన్సర్ జబ్బు ఉందంట. ఎవరు చెప్తే వినదామా విశ్వాసంతో అందంట. ఏమండి మరి నేను రేపు మాప చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను కదా, ఒక్కసారి మంచి ప్రార్థనా పరుడంట బక్సింగ్ గారు అనే దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కొబ్బరి నూనె మట్టికి ప్రార్థన చేయించరండి అన్నాడంట. అందంట భర్తని. అంటే భర్త మరి కలెక్టర్ ఒక జిల్లాకి అధికారి, సూటు బూట్ వేసుకుని కారు వేసుకుని బక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడంట. ఎందుకోసం వచ్చాడు? నూనెకి ప్రార్థన చేయించడానికి వచ్చాడంట. మా అట్లే కూర్చొని ఆయన ధ్యానంలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. గబగబ వచ్చి నమస్కారం అండి అన్నాడంట. నమస్కారం బాబు, ఏ ఊరు ఏంటంటే ఈ జిల్లాకి నేను అధికారిని, జిల్లాకి కలెక్టర్ని, నా భార్య సాగు పరిస్థితుల మధ్యలో ఉంది, క్యాన్సర్ జబ్బుతో బాధపడుతుంది, మరి మీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన నూనె కొబ్బరి ప్రార్థన చేయించడం అందే అని చెప్పాడు. మంచిదేనయ్యా, జిల్లాకు అధికారి కావచ్చు, నీకు కాదంటే లేదు. సూటు బూటు తీసేసి అదిగో అక్కడ మొద్దు ఉన్నది, బట్టలు చూసుకుని ఆ ముద్దును పగలేయమన్నాడు. ఎవరిని? ఒక జిల్లాకు అధికారిని. నాకున్న వాదం ఏంటి, నాకున్న పేరేంటి, నాకున్న ప్రతిష్ట ఏంటి? వీడి దగ్గరకు వస్తే బట్టలు చూసుకుని పుల్ల పగలేమన్నాడు. పుల్లరని చెప్పేసి గబా కారెక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమండి చేయించుకొచ్చారా అంటే ఆడంత మూర్ఖుడు ఒకడు లేడు. నేను ఒక జిల్లాకి అధికారిని అని చెప్పాను, కలెక్టర్ అని చెప్పాను, ఆయన సూటు బూటు చేసి ఆ ముద్దును బాగా అక్కడ గొట్ల ముద్దును బాగలేమంటాడా? ఆడికి జ్ఞానం కలిగిన వాడా? ఆడికి అసలు బుర్ర ఉందా లేదని చెప్పేసి చెడమాడ తిడుతున్నాడు. ఎవరిని? పాస్టర్ గారు తిడుతుంటే ఎందుకంటే అట్లా నువ్వు చేస్తారు? ఆయన దైవజనుడు అండి, ఆయన ఏది చెప్తే అది చెప్తే మనకు మేలండి. నేను బ్రతికుండాలని అనుకుంటున్నారా మీరు? నేను కావాలనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ అన్నీ కాలేసుకుని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళాం అంటే సత్యుడు మరలా వచ్చాడు. మళ్ళీ ఆయన అక్కడ కూర్చొని అదే మాట చెప్పాడు. ఏ మాట? ఇందాక చెప్పిన మాట. దైవజనుల మాటలు ఒక్కోసారి కొంచెం కఠినమైన పెడితే కానీ చెప్తే చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఆశీర్వాదం ఆరోగ్యం పొందుతారు. మనోడు కూడా చాలా మంది కనపడరు, కనపడితే అడ్డలు ఏం చెప్తారు, భయం వీళ్ళకి. అర్థమవుతుందా? సరళ మళ్ళీ అదే మాట చెప్పారు. అప్పుడు షూలు తీసేసి బూట్లు తీసేసి వెళ్ళి పడ్డాడంటే ముద్దు కదా, అలవాట్లేనాడు కదా. 4 దెబ్బలు ఇంకా బొబ్బలు వచ్చి బ్లడ్ గారిపోవాలి చేతులు ఒకటి. అయినా సరే వదిలిపెట్టకుండా ముద్దును బద్దలు కొట్టేసి వచ్చాడంట. చేతులు చూపి అన్నాడంట. చేతులు ఎలా ఉన్నాయి? బొబ్బలు ఎక్కి పగిలిపోయి రక్తం కారుతున్నాయంట. వాటిలో అక్కడ పడే చేతులు నలుపుకోమన్నాడంట. చేతులు నలిపితే మామూలు చేతుల్లాగా వచ్చేసినాయంట. ఏమన్నాడు? మామూలు చేతుల్లాగా వచ్చాయంట. అప్పుడు ఆ నూనె చేసే ప్రార్థన చేసి తీసుకెళ్ళి మీ ఆవిడకి 1/4 గంటలు వేసి కూర్చుంటుంది అన్నాడు. అప్పుడు ఆ నూనె చేసా తీసుకుని వెళ్ళి అలా ఆవిడకి వేస్తే 1/4 గంట వేసి కూర్చుందంట. నీ డబ్బు ఎవడికి కావాలి? నీ వాడ ఎవడికి కావాలి? నీ కులం ఎవరికి కావాలి? నీ గోత్రం ఎవరికి కావాలి? నా ప్రభు రాజులకు రాజు. ఒకళ్ళ సేవకుడి పనిమానుడి కింద కనపడవచ్చు, కులం తక్కువడి కింద కనపడవచ్చు, కులహీనుడిగా కనపడవచ్చు, చదువు సంజలేని మోటివాడు కనపడవచ్చు. నీకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ అయ్యగారిని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, రాజులకు రాజు.
ప్రభువులకు ప్రభు. అలాంటి చేతి కింద ఒక పేద దాసుడై ఉండొచ్చును, కానీ ఈ దాసునికి ఎవరున్నారంటే నా యేసయ్య వారితో ఉన్నారు, వారిలో ఉన్నది కనుక వారి మాట చెలవీయగా ఏమైంది చెప్పరేంటమ్మా? ఉందా క్యాన్సర్ జబ్బు తగ్గిపోయిందా చెప్పరేంటి? మరి ఇలా ధనవంతులైన వారు ఎవరైనా వింటారా దేవుని మాట? ధనవంతులైన వారు ప్రలాపించమంటున్నాడు. వాళ్ళు మీకు డబ్బు ఉండొచ్చు, మీకు మంచి పేరు ఉండొచ్చు, మీకు మంచి హోదా ఉండొచ్చేమో, కానీ ఇవన్నీ నీకున్నప్పటికీ యేసు నీలో లేకపోతే నీకున్నదంతా సున్నా. ఏమన్నాడమ్మా? మరి ఇలా ఎంతమంది ఈ వాక్యాలు అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది దైవ సేవకులతో ఏకీభవిస్తూ ఉన్నారు? ఎంతమంది దైవ సేవకులు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేయగలుగుతూ ఉన్నారు? మన కులం అడ్డం వస్తూ ఉంది, ధనం అడ్డం వస్తూ ఉన్నది, పేర్లు అడ్డం వస్తుంది, ప్రతిష్టలు అడ్డం వస్తూ ఉన్నది. కనుకని మీకు శ్రమ రాబోతుంది, మీకు శ్రమ రాబోతుంది. మీరేది దైవం అని నమ్ముచున్నారు, ఏది దేవుడని కొలుస్తూ ఉన్నారు, ఆ బంగారమే మీ మీద, అటు తుప్పే మీ మీద రేపు సాక్ష్యము చెప్పనై ఉన్నాయి. మీరు తగిలించుకుంటున్నారే, ఒంటిని దిగేసుకుంటున్నారే, అవి మీ శరీరములు అగ్ని వలె మీ శరీరములను తినివేయుచున్నవి. ఏంటి? మీరు ధరించిన వెండి బంగారము ఏం చేస్తున్నది? మీ దేహములను తినివేయుచున్నవి. మీ ప్రాణమునకు అవి ఏం చేస్తున్నవి? ముప్పు తెస్తూ ఉన్నవి. అంటే మీ ప్రాణాలు పోయే స్థితికి మీరు ధరించిన ఎండి బంగారాలే. ఒకసారి నేను బస్సులో వస్తూ ఉన్నాను. ఆ బస్సులో వస్తుండగా బాగా ధనం నీళ్ళు వేసుకుని కోంటూరు పెళ్లికి వెళ్తాను అనుకుంటా. ఆ ఊర్లో కోంటూరు పెళ్లి అంట. ఈ కోంటం యవనస్తురాలు, అంటే ఒక 20 సంవత్సరాల పైన ఉంటే మరీ ముసలిం కాదు, బాగా నగలు వేసుకుంది. బస్సు నిలబడితే కూడా ఖాళీ లేదు. నా ముందు ఆమె వెనకాల నేను కూర్చున్నాను. న్యూజిలాండ్ వస్తూ ఉన్నాను రామట్ల. అప్పుడు నేను ఆల్రెడీ సేవలోకి వచ్చేసాను. వస్తూ ఉంటే పాపం అమ్మాయి నొక్కుడికి వెనకే ముందుకు నొక్కుడికి ఈ ఒళ్ళంతా వదిలిపెట్టేసింది. ఇక్కడ పట్టుకున్నాను బంగారాన్ని. ఇది నేను రియల్ గా చూసిన సంఘటన అండి, అబద్ధం కాదు. ఎక్కడ పట్టుకుంది? ఎదరు నొక్కితేనేమో వెనక్కి వస్తుంది, వెనక నొక్కితే ఎదరికి వెళ్ళి ఉండడం తగ్గుతుంది. తన దేహాన్ని గురించి మాత్రము ఆలోచన లేదు. కానీ అయ్యో నా దేహము నేను దాచుకోవాల్సిన అవయవాలు ఇతరులకి తగులుతున్నానన్న ఆలోచన కూడా లేదు. కానీ ఏం చేస్తున్నది? బంగారాన్ని పట్టుకోండి. పాపం దిగే వరకు చేయకుండా దిగే. అర్థమైనా? ఇలా ఆయనే కాదు, ఇలా స్త్రీలైన వారు అందం కోసం ఆభరణలు ధరిస్తూ ఉన్నారు, అందం కోసం విలువైన వస్త్రాలు పెట్టుకుంటున్నారు, అందము కోసం రంగుల వెరైటీ దుస్తులు వేస్తూ ఉన్నారు. అందము కోసం ముఖానికి ఆ రాయి కూడా ఉంటే పెంట్లు అంటారు, సెంట్లు అంటారు, ఏమంటారు ముఖానికి ఏంటి ఆమె కోటింగ్ చేసేది ఏంటది? అదిగో పేరల్ లవ్లీ. ఎందుకు అంటే అందం పెంచటానికి, అందరిలో నేను అందంగా ఉండాలనుకోవటానికి, అందరిలో ఆకర్షంగా కనపడాలనుకోవటానికి. పెట్టుకో, వేసుకో, రాసుకో. అవి నీ దేహాన్ని అగ్ని వల్ల ఏం చేస్తున్నవి? తినివేయుచున్నవి. మీరు కావాలని ప్రేమించి వెరైటీ ఎండి బంగారు వస్తువులన్నీ ధరించుకున్నారు, వెలగల వస్త్రములను కట్టుకున్నారు. ధనవంతులారా మీకు శ్రమ, ఓ ధనికులారా మీకు బాధలు ఇబ్బందులు అని దేవుడు చెప్పుతుంటే, దేవుని మాటను వెనక వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న వాదన బట్టి వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే చినీ తారలాగా పాపం. ఆలోచన కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను కూడా వాళ్ళగానే ఉండాలి అని చెప్పి
వీళ్ళు ఏం చేస్తారంటే తప్పు మార్గాన పడి డబ్బు సంపాదించుకున్నారు. తప్పు మీకు అర్థమైపోయి ఉంటారు తప్పు మార్గం ఏంటో. ఇక నేను ఎప్పు తీసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు చూసి డబ్బున్న వాళ్ళని చూసేసి వాళ్ళగా నేను ఉండాలని చెప్పి, వాళ్ళగా నేను ఎంజాయ్ చేయాలని చెప్పేసి, వాళ్ళగా నేను డబ్బుతో తులవగాలని చెప్పేసి, వాళ్ళగా నేను ఏసీ కారులో తిరగాలని చెప్పేసి, వాళ్ళగా నేను ఎండి బంగారం సంపాదించాలని చెప్పేసి పేదలైన వారు ఏం చేస్తున్నారంటే తన దేహాన్ని అమ్ముకుంటున్నారు. దేహమే దేవుని యొక్క ఆలయం. నువ్వు దేహాన్ని అమ్మేసావంటే ఆయన ఆలయాన్ని మనం ఏం చేసినట్లు? పాడు చేసినట్లు. నీ దేహాన్నే నువ్వు అమ్మేసుకున్నావు అంటే నీ దేహాన్ని పాపానికి వినియోగిస్తూ ఉన్నావు. అప్పుడు దేవుడు ఉండవలసిన దేవుని ఆత్మ ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇప్పుడు నువ్వు దేని పాడు చేసావంటే దేవుని యొక్క దేహమును పాడు చేసావు. దేవుని దేహమును ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేయరు. ఇప్పుడు మాయదారి జబ్బులన్నీ వచ్చి కూర్చోండి. ఎందుకు వచ్చినాయి ఈ మాయదారి జబ్బులన్నీ? ఎందుకు వచ్చినాయి అంటే నీ దగ్గర కుదురు లేక, కుదురుగా నడవటం నేర్చుకోనక, చెప్పిన మాట బుర్రకి ఎక్కక, ఎక్కిన ఆయన అట్టే చెప్తాడులే మనం ఎలా చేస్తే అట్ట కుదురుద్దని చెప్పేసి పొద్దున చెప్పి నా పాయింట్లు చెప్పేసాను. ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ల దగ్గరికి వెళ్తలేదు. చెప్పేసి నీ ఇష్టమతో నువ్వు తిరుగుతూ ఉన్నావు కనుక, నేను చేస్తూ ఉన్నావు కనుక దేవుని శిక్ష నీ మీద రాబోతున్నది. అదే దేవుని కృత మీ మీద రాబోతుంది. ధనవంతులారా మీరు ప్రలాపించమన్నాడు. వాళ్ళు ప్రలాపించట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఏం కావాలి? వాళ్ళకి ఇల్లు కావాలి, డబ్బు కావాలి, మంచి పేర్లు కావాలి, వాదాలు కావాలి. ఇట్లన్నిటిని బట్టి దేవుని శిక్షకు వాళ్ళు ఏమవుతున్నారు? ఆరాటపడుతున్నారా? ఏం కావాలని? అందం కావాలి. ఆరాటపడుతున్నారా? అందరికంటే నేనే అందంగా కనపడాలి. ఆరాటపడుతున్నారా? 10 మంది నన్ను చూసి శవాస్ అన్నాను. ఇప్పుడు చూస్తున్నారా నా బాధ? అది తీసేయి, ఇదేసి, ఇది తీసేయి, అదేసి. ఊరు బాబు ఎందుకమ్మా ఈ ఊరిపోయి ఈ దేహానికి ఇది 3 నాళ్ళ ముచ్చటని ఎరుగవా? మురిగిపోయేటి దేహమని కానవా? ఇది 3 నాళ్ళ ముచ్చటని మురిగిపోయేటి దేహమని కానవా? దేహమంటేనే మాయ బొమ్మలాటేనండి, నమ్మకండి నమ్మకండి ఈ లోకము, నమ్మకండి. తల మెరిసిపోయే మోము చూసి నిలనిలలాడతాము ఎందుకయ్యా? తల మెరిసిపోయే మోము చూసి నిలనిలలాడతాము ఎందుకమ్మా? నీలో కనిపించే నీ అందమంతా, నీలో కనిపించే నీ అందమంతా మట్టి బొమ్మే, మాయ బొమ్మే, మట్టి బొమ్మే, మాయ బొమ్మే. నమ్మకండి నమ్మకండి ఈ లోకము. చాలు. దేని చూసి నువ్వు మురిసిపోతున్నావు, ఏది నీకు శాశ్వతం అనుకుంటున్నావు, అది మాయ బొమ్మ. మాయ. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 11వ వచనం. చెరిపేస్తా, పాడు చేస్తా, ఏది నీకు శాశ్వతం అనుకుని నువ్వు మురుసుకుపోతున్నావో దాని మీద నేను ఒక కన్యస్ ఉంచా, నాశనం చేయబోతున్నానంటే దోషమును బట్టి నువ్వు మనుషులను గద్దిస్తున్నప్పుడు చిమ్మటి కొట్టిన వస్త్రం వలె, చిమ్మటి కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెదరగొట్టుచున్నావు. ఏది నీకు శాస్త్రం అనుకున్నావు? చెప్పరేంటమ్మా? ఆ గోడ సున్నం కొట్టి 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 గోడ ఏమవుతుంది? సున్నం ఉన్న కొట్టిన గోడ తినేసి పెక్సిలుగా
ఊడిపోతాను. కొట్టు వెరైటీ వెరైటీ ఏంటండి అయ్యండి రాయే పైన కొట్టు పౌడర్ మళ్ళీ సన్నగా గీటో ఇది కాటుక. దేనికోసం? అన్నం కోసం కాదు, పోకదాల కోసం చేస్తాను. నీకు దగ్గర పడిందని లెక్కేసుకో. ఏంటి? దేవుడిచ్చిన దేహమును దేవుడు ఆలయము చేసుకున్న దేహాన్ని నువ్వేం చేస్తూ ఉన్నావు? పాడు చేస్తూ ఉన్నావు. నువ్వు దేహమును పాడు చేస్తే దేవుడు దేహమును ఏం చేస్తానన్నాడు? నేను చెడగొడతా. వాళ్ళ అందమునంతా నేనేం చేస్తా? చెడగొడతా. అందరూ అద్దం ముందు నుంచుంటే అరగంట వరకు ఈ సింగు ఇటు దుయ్యా, ఈ సింగు ఇటు దుయ్యా, అడు చూసి ఇటు చూసి సమయం అంతా హెచ్చించి మిగిలి వచ్చేటప్పటికి టైం ఏమైపోయిందమ్మా? ప్రార్థన సగం అయిపోయింది. అర్థమైందా? ఓహో, ఇది ఉండటం వల్ల కూడా నీకు, నేను ఎంత బాగా ఇయటం వల్ల కూడా నీకు తప్పే వచ్చిందా అనుకున్న దేవుడు ఏం చేస్తున్నాడు? కుప్ప కుప్పలుగా గుప్పులు గుప్పులుగా రాలిపోతుంటే ఊడిపోతుంటే నాన్నగారు ఊడిపోకుండా ప్రార్థన చేయండి కొద్దిగా. గుప్పులు గుప్పులు ఊడిపోతుంటే రాలిపోతుంటే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని చిత్తం లేకుండా ఒక తల వెంట్రుక కూడా భూమి మీద పడదు అని చెప్తుంటే ఎందుకు గుప్పు గుప్పులు ఊడిపోతుంది రాలిపోతుంది అంటే నీకేమొచ్చింది? నీకు మాట్లాడేంటమ్మా? దేవుడు ఉగ్రత మన మీదకి వచ్చేసి దేవుడు చెప్పిన ప్రకారం చేయక నీతో జీవిస్తుంటే దేవుడు ఏం చేశాడు? అది నీ కుంఠం వల్ల కూడా కరెక్ట్ టైం నువ్వు రాలేకపోతున్నావు, చేయలేకపోతున్నావు కనుక అని చెప్పేసి దూలు పెట్టంగానే ఊడిపోతా ఉంది. ఊడిపోతుంటే ఇంత వరకు అబ్బులు చూసే తీసుకొస్తున్నారు. ఎందుకని? అది రాలికుండా ప్రార్థన చేయండి, ఊడిపోకుండా ప్రార్థన చేయండి. ఎంత నా దగ్గర చాలా మంది వస్తున్నారు. పిలక అయిపోయింది నాన్నగారు, ఎలుగు తోకలా ఉంటుంది, ఎంతలా ఉండే జుట్టు మీకు తెలుసుగా, ఇప్పుడు పిలక అయింది. ఎందుకు అయింది? ఎందుకైంది పిలక అంటే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది. నువ్వు ఎలా ఉండవలసిన దానవు? మాదిరిగా ఉండవలసిన దానవు, మాదిరిగా బ్రతకవలసిన దానవు. నీకు సోకు ఎక్కువైపోయి వెరైటీ వెరైటీ జల్లేసేస్తున్నారు. ఇప్పుడు ఇటో జల్లు అవుతున్నారు, ఇటో జల్లు అవుతున్నారు, ఇటో అవుతున్నారు. ఇదంతా జలజాలేసి ఎక్కడ ఒక కుప్పు పెట్టి కప్ప అంటారు, క్లిప్పు పెట్టేసి ఎడజీని వేసి వదిలేసి నువ్వు తిరుగుతుంటే చూసి వాళ్ళు ఏమనుకుంటారు? చెప్పండి. ఏలూరులో అమ్మాయి ఎట్లా ఉంటుంది మనిషి, చూసాం. పాప అమ్మాయి తల అంటుకుని నైట్ వేసుకుని జుట్టు ఎరమోసుకుని రోడ్డు పెట్టి వెళ్తుంటే నేను చూసా. ఆటోలో సేవ చేస్తున్నా గండి కూడా శ్రీనివాసు మా అమ్మ నాన్నగారు బాబు నాన్నగారు ఏంటే మనిషిలా వెళ్ళింది నాన్నగారు. అది పెద్ద శక్తిలా కనపడింది. పట్టపగలండి, నైట్కి కూడా కాదు, పట్టపగలు చూసాం. ఎలా తయారైపోయింది ప్రపంచం ఎలా తయారైంది. నా చిన్నతనంలో ఎవరన్నా కొంచెం జుట్టు ఎరబోసుకున్నారే దెయ్యాలు పడతాయమ్మా, జుట్టు ఎరబోయకూడదమ్మంటే జుట్టు ఎరబోసుకుని తిరగటం ఏమైపోయింది? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు ఇలాగ తిరుగుతూ ఉంటే, ఇలా చేస్తూ ఉంటే నా దేవుడు ఏమన్నా తెలుసా? నేను చెప్తున్నాను, నేను వేస్తాను దెబ్బ. ఆ దెబ్బకి ఏమి లేదు, తిరుగులేదు. వారి అందమును నేను ఏం చేస్తున్నాను? చెరగొడుతున్నాను. వాళ్ళ జీవిత విధానం ఎలాంటిదంటే, వాళ్ళు బ్రతుకు దినములు ఎలాంటివంటే కదులుచున్న నీడ వంటి. కింద అన్నమాట, కింద చూడండి అన్నమాట. నరులందరూ ఒట్టి ఊపిరంటి వారు. వారి యొక్క జీవిత విధానం కదులుచున్న నీడ వంటిది, లేక కుండలో ఆవిరి వంటిది. ఈ అల్పమైన దానికోసం ఎందుకండి మనకి ఎంత అదురుపాటుతనం?
ఈ అల్పమైన జీవితం కోసం ఎందుకంటే మనకి ఎంత అదిరిపో అది అంటారు. అన్నీ ఉండే ఇస్త్రాకు, ఏమి లేని ఇస్త్రాకు, అది మన బతుకు. ఎలా ఉన్నావు, ఎలా భక్తి నేర్చుకుంటున్నావు, ఎలా భక్తి చేస్తున్నావు. అందుకని ధనవంతుల మీద రాబోతున్న శ్రమను గురించి ఆలోచించండి. ఎందుకోసం చెప్పమంటారా? మనకి బాగా తెలుసు లాజరు ధనవంతుడి చరిత్ర, మనకు బాగా తెలుసు లాజరు ధనవంతుడి చరిత్ర. అందుట్లో పేదవాడు ఒకడున్నాడు, ధనవంతుడు ఒకడున్నాడు. పేదవాడు తిండి లేకపోయినాను, కట్టుకోవడానికి ఏమైనా వస్త్రాలు లేకపోయినాను, శరీరం మందు మంచి ఆరోగ్యం లేకపోయినాను, దేవుని అనుదినం ప్రతి క్షణం ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభు మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నప్పటికీ దేవుని మీద ఉన్న భీతి సావక ఒకే విధి విధానంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని వృత్తులు చేశారు, అతను పట్టుకెళ్ళిపోయారు. అతను చనిపోయిన తర్వాత కొన్ని దినములకు డబ్బున్నోడు చచ్చిపోయాడు. పేదవాడు తండ్రి అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. డబ్బు సంపాదించిన వాడు దొంగ సంతకాలు పెట్టి ఎకరాలు వాళ్ళు పేరు రాయించుకున్నవారు. పేదలకు వస్తున్నా లోన్ డబ్బులు పెట్టి బోర్లు పేదలకు వచ్చిన వాటికి వీళ్ళతో సంతకాలు పెట్టించి వాళ్ళు బోర్లు పోయించుకుని పేదలకు వచ్చిన ఇళ్ళకి ఈ తాగుమోతలు ఏముంది, సాయంత్రం ప్యాకెట్ డబ్బులు ఇస్తే తాగు వచ్చిన తర్వాత ఇక్కడ కాగితం చదువుకుంటారు. వీడికి కావాల్సిన ప్యాకెట్ 10 రూపాయలు. వీడి ద్వారా వాడికి ఎంత ఉపయోగం వీడు తెలియట్లే. అలా కాదండి, లేబర్ తొక్కేసిన ధనవంతులు ఎంతమంది ఉన్నారు. లేబర్ కోసం ఇల్లు వీళ్ళ సంతకాలు పెట్టించి వాళ్ళు కట్టించిన వీళ్ళు ఎంతమంది లేవు సమాజంలో, ప్రపంచంలో నడుస్తున్న నటన ఇది. అలాగనే కొంపలార్చాడు, డబ్బు సంపాదించాడు, ధనవంతుడైపోయాడు, చచ్చాడు, పాతంలోకి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ ఉన్నాడంట. ఎక్కడున్న వారిని చూసి, అబ్రహాము రొమ్మును ఆనుకున్న వారిని చూసి ఏడుస్తూ ఉన్నా, అయ్యా తండ్రి అబ్రహమా, నీ కుడి ప్రక్కన కూర్చున్నాడు, లాజరు ఒకసారి నా యొద్దకు. అతడు చిటికినీరు కొన నీటిలో ముంచి, ఏనండి, చిటికినీరు కొన నీటిలో ముంచి నా గొంతుకులో ఒక సుక్కెత్తి నాకు దాహము. ఎంత వేదన పడుచున్నాడండి. ఆ పాతాళంలో ఉండి కనీసం తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఇచ్చేవాడు అక్కడ లేడు. పడుతున్న వేదన వచ్చి అయ్యో మా దొరగారు, అయ్యో మా అయ్య గారు అని తిరిగినోడు ఒక్కడు కూడా అయ్యగారి దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు. తండ్రి అబ్రహాముతో విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వైనా అబ్రహామా, దాహం తీర్చ లాజరును, దాహం తీర్చ లాజరును, తండ్రి వైనా అబ్రహామా, దాహం తీర్చ లాజరును, దాహం తీర్చ లాజరును, త్రాగారాని మద్యం త్రాగి పోగొట్టుకుంది జీవజలము, త్రాగారాని మద్యం త్రాగి పోగొట్టుకుంది జీవజలము, త్రాగా సుఖ నీరు లేక తప్పించిపోతుంది ప్రాణం, త్రాగా సుఖ నీరు లేక తప్పించిపోతుంది ప్రాణం, తండ్రి వైనా అబ్రహామా, దాహం తీర్చ లాజరును, దాహం తీర్చ లాజరును, కట్టికి వెలగల వస్త్రములు నే పెట్టి ఎండి బంగారం, కట్టికి వెలగల వస్త్రములు
నేను పెట్టి ఎండి బంగారం ఎట్టి సాగిరి చేసిన ప్రజలను వట్టి కడుపుతో పంపిన పాపి ఎట్టి సాగిరి చేసిన ప్రజలను వట్టి కడుపుతో పంపిన పాపి తండ్రి వైన అబ్రహాము దాహం తీర్చ లాజరు